మన వీడియోలో మీ అందరికీ వెల్కమ్. సో స్టార్టింగ్లో చిక్రీ చిక్రీ సాంగ్కి షూట్ చేసాం కదా, ఎక్కడ తెలుసా, ఆ పొలం గొడ్డు దగ్గర చేసాం కదా. ఆ వీడియో మీరు నాకు 6 మిలియన్ చేశారు. ఆ వీడియోకి మళ్ళీ ఒక అతను కామెంట్ చేసి ఈ వీడియో మళ్ళీ షూట్ చేయండి అని చెప్పారు. అయితే మీకు ఆ ప్లేస్ ఎక్కడుందో, ఆ ఏరియా ఎలా ఉందో మీకు తెలియదు కదా. అదే నేను ఎక్కడ ఎక్కాను, దేనిపైన ఎక్కాను, ఎంత హైట్లో ఉందో, ఆ వెనక హైట్ ఉందో మీకు అన్నీ చూపిస్తాను. అండ్ బయటే వేరే ఫుడ్ అని తినడము. అండ్ ఆ సినిమాలో మన రామ్ చరణ్ సార్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు, సో అది కొంచెం మ్యాచ్ చేయాలని ట్రై చేస్తున్నాము. సో నా వీడియో ఇలాగే కంటిన్యూ చూడండి. నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాము. అండ్ మీ క్యూటీ పా ఇక్కడే ఉంది. వీలవుతే హాయ్ చెప్తుంది. వీలవుతే నా పాట, అదే నా షార్ట్లకు ఇది కూడా ఉంటుంది. ఈ పాప అందరు తిని బ్లెస్ చేయండి. చాలా పెంకి అండ్ చాలా మంచి పిల్ల, కాకపోతే కొంచెం సిక్ అవుతుంది ఇప్పుడు వెదర్ చేంజ్ వల్ల. సో నా వీడియో కంటిన్యూ చేస్తానండి. బట్టలు చూపిస్తావు కదా, షర్ట్ తీసుకురా. సో 2-3 సాంగ్స్ కొత్తవి ఇప్పుడు వచ్చాయండి. సాంగ్స్ దానికి షార్ట్స్ వచ్చాయి ఆల్రెడీ. కాకపోతే నాకు ఈ వీక్ మొత్తంలో బయటకు వెళ్ళడం అవ్వలేదు. ఈరోజు టైం ఉంది కదా, ఇంకా మా బాబు 4:30కి వస్తాడు. ఈలోపు ఇప్పుడు టైం చూడండి, 2 అవుతుంది. మేము బయలుదేరాము. ఒక 1.5-2 గంటల్లో ఒక 3-4 షార్ట్స్ చేసేద్దామని చెప్పి వెళ్తున్నామండి. చూడండి, ఈ బ్యాగ్ మొత్తం పెట్టుకున్నాను. అండ్ చిక్రీ చిక్రీ సాంగ్కి షర్ట్, ఈ షర్ట్ అండి, బాగుంది కదా. మళ్ళీ ఆ పొలం ఏరియాలో, అంటే పొలం అంటే పచ్చగా ఉండదు, అప్పుడు పచ్చగా ఉండేది, ఇప్పుడు మొత్తం పండిపోయి ఉంటుంది, ఎల్లో కలర్ కదా. దానికి కలర్ మ్యాచ్ అయ్యేలాగా మేము మళ్ళీ చేస్తున్నాము. కాకపోతే చాలామంది తిట్టుకుంటున్నారు, మీరు తిట్టుకోకండి, చాలామంది ఇష్టపడుతున్నారు కూడా. సో నేను ఇలాగే చేస్తాను. మళ్ళీ చిక్రీ చిక్రీ సాంగ్ చేద్దాం, అందరం ఎంజాయ్ చేద్దాం. బాగుంది కదా. ఇది అయిపోయాక ఇప్పుడు కొత్త ఏవో షార్ట్స్ వచ్చేయండి. ఒక తెలుగు పాట, దానికోసం వైట్ షర్ట్ పట్టుకున్నాను. ఒక హిందీ సాంగ్ వచ్చింది, దానికోసం బ్లాక్ పట్టుకున్నాను. అక్కడ ప్లేస్ ఎలాగ ఉందా చూసి చేద్దామండి. అయితే పదండి వెళ్దాం. మా వారేమో బండి బయట పెట్టేశారు. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మా దగ్గర 2 బళ్ళు ఉన్నాయండి. కాకపోతే బాబు ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో అవ్వదు, ఓన్లీ పాప, నేను, మా వారు ఉంటాము. బాబు ఉన్నప్పుడు స్కూటీ తీస్తాము. ఆ దాంట్లో బాబు ముందు కూర్చుంటాడు, ప్లేస్ అవ్వదు, కానీ ఏం చేస్తాం, పదండి. ఇదిగోండి, బండి అయితే బయట ఉంది. ఇదిగోండి, మన లొకేషన్కి అయితే నేను వచ్చేసానండి. చూడండి, ఇదే ఆ దారి, చూసారా పొలము. కాకపోతే అప్పుడు పొలం పచ్చగా ఉండేది కదా, ఇప్పుడు పండిపోయింది, అందరూ కోస్తున్నారండి. అండ్ ఇదే అండి ఆ గట్టు పైన నేను అంటే ఆ స్టెప్ చేశాను కదా, చూసారా. చాలామంది రియల్ పట్టారు ఏంటంటే గోడ పైన ఎక్కి చేస్తానండి, జాగ్రత్త అని కూడా చెప్పారు. ఇది రియల్ గోడ అండి, చూడండి ఎంత లోతు ఉంది. ఇటు సైడు ఉంది కదా, లాస్ట్ కూర్చొని స్టెప్ చేసి లాస్ట్ టైంలో వెనక్కి ఇలా బ్యాక్కి వెళ్తాడు కదా హీరో, ఆ చేసినప్పుడు నేను ఇక్కడ పడ్డానండి. ఇక్కడ గట్టు మీద పడ్డాను, కాకపోతే అటుపక్క పడి ఉంటే ఇంకా ఇబ్బంది అయిపోయేది. చూసారా ఎంత మంచి లొకేషన్ వచ్చాం కాబట్టి మన వీడియో అంత వెళ్ళింది, అంత బాగుంది. మీరందరూ నాకు అంత సపోర్ట్ చేశారు ఆ వీడియోలో. ఇంకా అది వెళ్తుంది, ఇంకా వ్యూస్ వస్తుంది, కామెంట్లు కూడా వస్తున్నాయి. చూడండి. సో ఇక్కడైతే నేను బయట నుంచి తినడానికి తెచ్చుకున్నాము.
ఇక్కడ కూర్చొని తిని పాప లెగిసినంత వరకు తిని కూర్చొని పాప లెగిసిపోతే ఇంకా స్టార్ట్ చేసేద్దామని. చూడండి ఇదే స్టెప్ ఇలా చేసింది, కానీ ఇప్పుడు ఆ ప్యాంట్తో నవ్వుతూ ట్రై చేస్తున్నాము. అవుతుంది కదా, రైట్ రా కానీ దిగిపో. అవును 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 ఫోటో. సరే అయితే ఇప్పుడు ఫస్ట్ కడుపు టైం 2 అయిపోయింది కదా, మండిపోతుంది. 2:30 అవుతుంది. ముందు భోజనం చేసిన తర్వాత లైట్గా టిఫిన్ చేసేసి మళ్ళీ ఆ పాటకి షూట్ చేద్దామా. ఏమంటే వింటర్ కదా, కొంచెం వేగం చేస్తే బాగుంటుంది షూట్, లేకపోతే ఎండ వెళ్ళిపోతే మళ్ళీ వీడియోలో క్వాలిటీ రాదు, బ్రైట్నెస్ రాదు. ఎటు వచ్చావు? సాటర్డే కదా, నాన్ వెజ్ ఉండకూడదు. ఏదో కర్రీ పాయింట్లో ఏదో కర్రీ తీసుకున్నాము అండ్ ప్లెయిన్ రైస్, పప్పు సాంబార్ ఇచ్చారు కానీ నాకు అది నచ్చలేదు. ఇంకా ఎటు తెచ్చావు? ఇడ్లీ లేకపోతే ఇంకేట అన్నం బయట? రైస్ కొంచెం రైస్ అలా కొంచెము కర్రీ. ఇంట్లో స్టాక్ క్యారెట్, బీట్రూట్, ఇంకా కకంబరు. మనం తినే ఫుడ్లో ఇలాంటి జస్ట్ రవ్వని తినాలి. వెజిటబుల్స్ యాడ్ చేస్తే చాలా మంది అన్నారు కొంచెము ఫ్యాట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం ఇవన్నీ తింటే వెయిట్ లాస్ అవుతుంది. బీట్రూట్ చూడండి. ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నానండి ఇంట్లో. అది ఏంటి చేస్తున్నా ఏదా అనేది కొన్ని రోజుల తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎంత ఫ్యాట్ ఉంటూ కూడా పబ్లిక్కి చాలా అంటే ఇష్టం అవుతుంది వీడియోస్. సరే మేము తిను స్టార్ట్ చేద్దాం. ఓకే.